సరే, ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి ఒకటి రెండు అంశాలు. కమ్యూనిస్ట్ పార్టీ చాలా ఇబ్బందులు పెట్టాలని ప్రతిసారి చాలామంది ప్రతిభ శక్తులు చూసినప్పుడు తన నాయకత్వ పటిమతో ఒక కసితో ఈ ప్రాంతంలో ఎర్రజెండాని కిందకు పోకుండా ఈ 2-3 దశాబ్దాల కాలంలో చాలా ఒడిదుడుకుల్లో కమ్యూనిస్ట్ పార్టీని నిలబెట్టినటువంటి నాయకుడు. ఇక్కడ అన్ని పార్టీలు అన్ని వర్గాలతోని మరి సమన్వయం చేసుకొని ఈ ప్రాంత ప్రజలకు ఒక పెద్ద దిక్కుగా కామ్రేడ్ అయోధ్య గారు నిలబడ్డ చరిత్ర కూడా ఇక్కడ ఉన్నది. మరి చాలామంది రాజకీయ నాయకులు అనేక మంది పార్టీలు మారుతూ ఏ పార్టీలో ఎవరుండో తెలియని స్థితిలో ఏ నమ్మిన సిద్ధాంతం పట్ల సిపిఐ జెండాను 50 ఏళ్ల క్రితం పట్టుకున్నాడో అదే జెండాను ఇవాళ చివరి రోజు వరకు ఆ జెండా పట్ల సిద్ధాంతం పట్ల నమ్మినటువంటి ఆలోచన పట్ల నిలబడ్డటువంటి నాయకుడు అయోధ్య గారు. ఆయన నాయకత్వంలోనే ఇక్కడ అనేకమైనటువంటి భూపోరాటాలు జరిగినాయి, అనేక కాలనీ నిర్మాణం జరిగింది. అమరజీవి మైసా కొండయ్య గారు, చిరంజీవి బాబు గారు, ఆ తర్వాత పెద్దబాయ్య గారు, సిద్ధి వెంకటేశ్వర గారు, అటు పువ్వాడ గారు, సాంబశివరావు గారు, మరి చౌదరి గారు, వాళ్ళందరి సహచర్యంతో ఈ ప్రాంతంలో మరి 5 సార్లు సిపిఐ శాసనసభ్యుని గెలుపొందడంలో, మరి అదేవిధంగా ఇక్కడ పార్లమెంటు స్థానం గెలుపొందడంలో, కమ్యూనిస్ట్ పార్టీ నుంచి అనేక మంది ప్రజాప్రతినిధులు నిలబెట్టడంలో అయోధ్య గారి పాత్ర ప్రధానమైంది.